దేశవ్యాప్తంగా కూడా రైతుల రాజ్యం రావాలి. రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఫెసిలిటీలు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా లాంటి పథకాలు ఇవన్నీ కూడా దేశవ్యాప్తం చేయాలి అనేది కేసీఆర్ చెప్తా ఉన్నారు. బట్ మీకు అపోజిషన్ పార్టీస్ మాత్రం ఇక్కడ రాష్ట్రంలోనే ఏం చేస్తా ఉన్నాడు కేసీఆర్ అని ప్రశ్నిస్తూ ఉంది. సో వాళ్ళని ధీటుగా కూడా ఈసారి ఎదుర్కోబోతున్నారా? మేము రైతులకు ఏం చేసినాం అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళందరూ కూడా అనాలోచితంగా, లేకపోతే అసత్యాలు అబద్ధాలు మాట్లాడడం, లేకపోతే ఉన్నదాన్ని గమనించకపోవడం. వాళ్ళను మేమెందుకు వాళ్ళ యొక్క గ్రామానికి వెళ్ళమని చెప్పండి. 2014లో ఆ ఊర్లో సాగు విస్తీర్ణం ఎంత ఉన్నది, లేకపోతే వాళ్ళ చెరువులు ఎట్లా ఉన్నాయి, కాలువలు ఎట్లా ఉన్నాయి, ప్రాజెక్ట్ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇవాళ పంట ఆనాడు కూడా పంట ఎంత పండింది, ఇవాళ ఎంత పంట పండుతుంది, ఈ విషయాలు ఖచ్చితంగా వాళ్ళని తెలుసుకోమంటే సరిపోతుంది కదా. మేము ప్రతి విలేజ్కి 12,730 ఉన్నాయి. 12,750 గ్రామ సీమల్లో ఇవాళ ఆ ఊర్లో నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, కాలువలు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, చెరువులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, 2014 కంటే ముందు వచ్చినాయా, ఇప్పుడు వస్తున్నాయా? 2, ఆనాడు బోర్లు ఎన్ని ఉన్నాయి, ఆ బోర్ల కరెంట్ ఎంత వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది, ఇవాళ 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు వస్తుందా రాలేదు? 3, ఆనాడు సాగు విస్తీర్ణం ఎంత, ఇవాళ సాగు విస్తీర్ణం ఎంత? 4, పండిన పంటని ఆనాడు ఎవడన్నా కొన్నడా, ఇవాళ మొత్తం 7,000 సెంటర్లో పెట్టి మేము కొంటున్నాం కదా. దేశంలో ఎక్కడైనా ఉన్నదా? దేశంలో ఉచిత విద్యుత్ 24 గంటలు ఇచ్చేది ఎక్కడైనా ఉన్నదా? దేశంలో ఇంత త్వరితగతిన ప్రాజెక్టులు కట్టింది ఉన్నదా? దేశంలో ఇవాళ కూడా పేపర్లో, అనేక పేపర్లో వచ్చింది, ఇవాళ జలాశయాలకు సంబంధించింది కానీ, చెరువులకు సంబంధించి కానీ దేశంలో నెంబర్ 1 అని. ఇవాళ పార్లమెంటులో మెచ్చుకుంటారు. సంస్థాగతంగా ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలన్నీ కూడా మొత్తం కూడా బ్రహ్మాండంగా అవార్డులు ఇస్తారు. ఇక్కడ వాళ్ళేమో దాన్ని గమనించకుండా ఇక్కడ ఉన్న బీజేపీ కానీ మిగతా కాంగ్రెస్ కానీ తిడుతూ ఉంటారు. తిట్టే ముందు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమండి. ఆనాడు ఎంత పంట పండింది, ఇవాళ ఎంత పంట పండుతుంది, మిగతా రాష్ట్రాలు ఎందుకు పండట్లేదు? కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, వ్యవసాయం నుంచి వెళ్ళి జీడిపికి వచ్చే రేషియో ఏదైతే ఉంటుందో అది కూడా పెరుగుతుంది. ఇవన్నీ లెక్కలు పక్కాగా ఉన్నప్పుడు మమ్మల్ని ఊరికేనేదో తిట్టాలి కాబట్టి తిట్టుకోండి. ప్రజలు వాళ్ళ యొక్క అనుభవంలో ఉన్నది, స్వీయ అనుభవంలో ఉన్నది, వాళ్ళ కరెంటు వాళ్ళ స్వీయ అనుభవంలో ఉన్నది, వాళ్ళ ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు వచ్చేది స్వీయ అనుభవంలో ఉన్నది, పంటలు పండేది స్వీయ అనుభవంలో ఉన్నది. మేము అబద్ధాలు చెప్తే వాళ్ళు కూడా స్వీకరించారు కదా. ఇప్పుడు మేము చెప్పేది వాళ్ళు చెప్పేది ఏది కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. రైతాంగానికి మేము ఏం చేసినాం అనేది వాళ్ళ యొక్క స్వీయ అనుభవంలో ఉంది కాబట్టి ఊరికనే తిట్టడానికి తిట్టొచ్చు తప్ప వాస్తవంగా మాత్రం ఖచ్చితంగా మేము చేసినాం వాళ్ళకు అనుభవిస్తున్నారు.